సీతక్క ఎట్లా ఉంటుంది మీతో పాటుగా? ఎందుకంటే ఇప్పుడు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు సీతక్క ఇన్ఛార్జ్ మినిస్టర్‌గా కొనసాగుతున్నారు. ఎట్లా మీతోని ఉంటుంది? మొన్న 2, 3 సార్లు వచ్చినట్టున్నారు. మీరు ఆ మీటింగ్‌లలో కూడా పాల్గొన్నారు. దాదాపుగా అక్కడ రివ్యూ మీటింగ్స్ కూడా నడుస్తా ఉన్నాయి. ఎట్లా అనిపిస్తుంది సీతక్క బిహేవియర్ సీతక్క చూసినా? మా సీతక్క ప్రాంతానికి ఆలోచన రావడం, చూసినా? సీతక్క మా ప్రాంతానికి ఇన్ఛార్జ్ మినిస్టర్గా రావడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. హ్మ్. ఆమంతా మంచి మనసున్న మంత్రిని మేము ఎవరు కూడా ఊహించలేం. సరే మిగతా వాళ్ళని తక్కువ అంచడం అని కాదు, కానీ అంటే ఒక పేదలు ఒక నక్సలైట్ మూమెంట్లో పోయి కష్టాలు ఉన్న వాళ్ళే నక్సలైట్కి వెళ్ళిపోతారు. అట్లాంటి కష్టాల నుంచి అట్లాంటి వాళ్ళు ఈరోజు వెనుకబడే జిల్లాలో రావడం అదృష్టంగా భావిస్తున్నాం. ఈరోజు సీతక్కకి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కాదు, నేను ఉద్యమాల నుంచి కూడా సీతక్కతోటి మాకు ఒక మంచి కమ్యూనికేషన్ ఉంది. కాబట్టి తర్వాత ఇప్పుడు అయితే ఒక ఎమ్మెల్యేని కాబట్టి సరే మాకు ఒక మంచి రిలేషన్ ఉంది. ఆ సీతక్క మా ప్రాంతంలో అంటే ఏ సమస్య అయినా ఒక అక్కలాగా, నేను ఆమె సొంత తమ్ముళ్లాగా చెప్పే అవకాశం నాకు దొరికింది ఆ ప్రాంతంలో రావడం. ఏమని పిలుస్తాడు వెర్మబొజ్జు సీతక్కని? అక్కనని పిలుస్తాను. అక్కని రేవంత్ అన్ని అన్నని పిలుస్తా, అన్న అనే పిలుస్తారు. ఇప్పుడున్నటువంటి మినిస్టర్స్లో నాకు తెలిసినంత వరకు అయితే మీకున్నటువంటి పరిధి, మీకున్నటువంటి వ్యవస్థలో ఉద్యమాలు, మీకున్నటువంటి సామాజిక వర్గం ఈ నేపథ్యమే కనబడతా ఉంటుంది. ఇప్పుడు అసెంబ్లీకి వెళ్తే 119 మంది ఉంటారు. అవును, అనిపించిందా అబ్బా 119 మందిలో నేను కూడా మాట్లాడడానికి అవకాశం దొరికింది, నేను అందరి ముందర ప్రమాణ స్వీకారం చేస్తున్నాను అట్లాంటి ఫీలింగు, లేకపోతే కుటుంబీకుల నుంచి వచ్చినటువంటి ఆ యొక్క రకమైనటువంటి ఆ యొక్క మన్నలను అలాంటివి చూస్తే చాలా మంచి హ్యాపీగా ఫీల్ అయ్యింది. నాకు ఫీల్ అయ్యేది ఏంటిదంటే, అంటే నేను ఒక ప్రాతినిధ్యం, అంటే ఇక్కడ నా ప్రాంత సమస్యలను చెప్పే అవకాశం వచ్చిందని ఒక ఫీల్ అయితే వచ్చింది. మీరు ఉద్యోగం చేసినప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ తోని మాత్రమే చెప్పగలను అనుకున్న స్టేజ్ నుంచి ఇప్పుడు ఆ సమస్యలను పరిష్కరించగలను అనేటువంటి స్టేజ్కి వచ్చినట్టు నమ్ముతున్నారా? 100% తప్పకుండా ఆ సమస్యలను పరిష్కారం చేసే స్టేజ్కి వచ్చినా ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్లకు అవసరమైతే ఐడీకి నిధులు తీసుకెళ్లే బాధ్యత నేను తీసుకుంటున్నా. ఈరోజు ఆ రోజుల్లో ఐఏఎస్ ఆఫీసర్ కింద పనిచేసిన అదే ఐఏఎస్ ఆఫీసర్కి నేను సీఎం గారితో మాట్లాడి మా పిఓ గారికి ఒక 100 కోట్లు ఇవ్వమనే అడిగే హక్కు నాకు వచ్చింది ఈరోజు. సూపర్ సూపర్. అట్లాంటి స్టేజ్లో నేను వెళ్ళడం అనేది జరిగింది. ఇంకా చూసుకుంటే వెడ్మ బొజ్జు జీవితంలో అబ్బా ఇంకా నేను పాలిటిక్స్ను వదిలేస్తాను, లేకపోతే ఈ యొక్క ఉద్యమాలను వదిలేస్తాను అని ఎప్పుడైనా అనుకున్నారా? 55 కేసులు మీ మీద ఉన్నాయన్నట్టుగా మాకున్నటువంటి సమాచారం. 55 కేసులు అవుతూ ఉంటే, లేకపోతే కుటుంబం నుంచి వెళ్ళి ఫోర్స్ వస్తూ ఉంటే, అమ్మ నాన్న నుంచి వెళ్ళి ఫోర్స్ వస్తూ ఉంటే, ఈ సందర్భంలో ఎప్పుడైనా అనిపించిందా అవసరం అమ్మ నాకు? నా కుటుంబం నుంచి ఎలాంటి ఫోర్స్ లేదు. మా అమ్మ నాన్న చాలా అమాయకులు. మా అమ్మ నాన్నకి తెలుగు రాదు, నేను ఏం చేస్తానో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయిన మాత్రం వాళ్ళు ఏదో సంబరపడలేదు అంటే అది అంటే ఎమ్మెల్యే వ్యాలు వాళ్ళకి తెలియదు. అట్లాంటి ఇన్నోసెంట్ వాళ్ళు మా అమ్మ నాన్న వాళ్ళు, అసలు ఏం తెలియదు. ఇది మా భార్య కూడా బాగా, అంటే మా భార్యకు మొన్నటి వరకు నాకు గ్రీన్ పెన్ అనేది మా భార్యకు తెలియదు. ఓకే ఓకే. అంటే మొన్న అరే నేను అనుకోలేను, మొన్న అడిగిన 2 days బిఫోర్ అనే నేను నీకు ఎట్లా ఫీల్ అవుతున్నావు అని అడిగిన, అంటే మా భార్యకి. అప్పుడు చెప్తుంది, అరే నీకు గ్రీన్ పెన్ అనేది నాకు తెలియదు. అంటే అంటే ఎమ్మెల్యేకి సంబంధించిన పవర్ ఎవరు కూడా తెలియదు. అంటే ఆదివాసులు మ్యాక్సిమంగా చాలా ఇప్పుడైతే మేము సెకండ్ తరం అనుకుందాం ఇట్లాంటి చదువుకున్న విషయంలో. కాబట్టి అంత పూరెస్ట్ ఆఫ్ ది పూర్ పీపుల్స్, కాబట్టి అంత పొలిటిక్స్ మీద కావచ్చు, దీని యొక్క పవర్ కావచ్చు ఎవరికి తెలియదు వాస్తవంగా. కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్లో సరే నాకు కూడా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా నేను బాగా హ్యాపీగా ఫీల్ ఏం కాలే. నాకు సంతోషం, నేను నా ముఖంలో ఎప్పుడు కూడా బాగా హ్యాపీనెస్ ఎప్పుడు కనబడదు. నేను ఎప్పటికీ ఏదో ఒకటి చేయాలనే ఆలోచిస్తూ ఉంటా. అంటే ఆ ప్రాంతంలో ఇది చేస్తే మనకు మంచి పేరు ఉంటుంది, ప్రజలందరూ కూడా మనం మెచ్చుకుంటారు, ఈ పనులు చేయాలని ఎనీ టైం ఆలోచిస్తుంటా తప్ప నాకు ఏదో ఇట్లా సంపాదించాలి, ఏ రకంగా డబ్బులు కావాలనే ఆలోచనతో ఏ రోజు కూడా నేను ఆలోచన చేయాలి. ఇలాంటి పదవులు వస్తుంటాయి పోతుంటాయి అన్న. ఈరోజు నేను మంచి పని చేస్తే రేపు ఇంకొకసారి నన్ను గెలిపిస్తాను. అవును, అదే మనం పనులు చేయకపోతే ఓడగొడతారు. ఈరోజు ప్రజల మీద నిర్ణయం ఉంటుంది ఏదన్నా. అంటే ఇదే సందర్భంలో ఆదిలాబాదులో దాదాపుగా వెనుకబడినటువంటి ప్రాంతాలలో ఆసిఫాబాద్ ఒకటి కనబడతా ఉంటుంది, ఖానాపూర్ ఒకటి కనబడతా ఉంటుంది. ఖానాపూర్ విషయంలో ఈ గత గవర్నమెంట్లో చాలా పనులు చేసినామని మీ పార్టీలోనే ఉన్నప్పుడు రేఖా నాయక్ చెప్తున్నప్పటికి కూడా చాలా మిగిలిపోయి ఉన్నాయి, నా ఊరికే రోడ్డు లేదని మీరు మాట్లాడుతున్నట్టు అనమాట. కానీ పక్కనే చెన్నూరు నియోజకవర్గం చూసుకుంటే చాలా డెవలప్డ్గా కనబడతా ఉంటుంది. ఏంది ఇప్పుడు ఆ యొక్క మార్పిడిని ఖానాపూర్కు తీసుకురావాలనేటువంటి ఆ యొక్క ఆలోచన ఏమన్నా మీ దగ్గర ఏమైనా మాస్టర్ ప్లాన్ కానివ్వండి అలాంటి ఆలోచనలు తీసుకోవడము, ఇవి ఏమైనా రివ్యూలు చేసుకోవడము ఏమైనా జరుగుతున్నాయి ఈ 7 వారాలుగా? తప్పకుండా. ఈరోజు సిరిసిల్లని పోతే తెలంగాణ డబ్బులన్నీ కూడా సిరిసిల్లకు పోయి ఖర్చు పెట్టారు. ఓకే, సిరిసిల్లతోటే నా పోటీ. కేటీఆర్ అతన్ని పెండ్ని తీసుకొచ్చింది కదా, కేటీఆర్ కంటే ధీటుగా నా ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేయడం నా లక్ష్యం. ఓకే, అన్ని రకాల విశాలమైన రోడ్లు కావచ్చు, ఆ ప్రాంతంలో టూరిస్ట్ ప్లేస్లు కావచ్చు, ఆ ప్రాంతంలో విద్యాపరం కావచ్చు, వైద్యపరం కావచ్చు, కేటీఆర్ ఎవరైతే అతని ప్రాణ స్నేహితుడు అనుకుని అక్కడ తీసుకొచ్చి పెట్టుకున్నాడో అట్లాంటికి అతను కేటీఆర్కి ధీటుగానే నా ప్రాంతం అంతా కూడా అభివృద్ధి కావాలి. అదే నేను కోరుకుంటున్నాను.
ఆ ప్రాంత వాళ్ళందరూ కూడా అరే నిజంగానే ఈ ఎమ్మెల్యే వచ్చిండు, ఈ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసిండు, ఆ రకంగా పేరు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటున్నా, చేస్తా కూడా. ఎస్, ఇదే సందర్భంలో చివరగా ఖానాపూర్ నియోజకవర్గ ప్రజలకి వెడ్మ బొజ్జుగా ఏదైనా చెప్పాలనుకుంటే, అలాగే తొలి వెలుగు వేదికగా రేవంత్ రెడ్డి సీఎం గారికి, అలాగే మీ ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నటువంటి సీతక్కకి ఏమని చెప్పాలనుకుంటే? 100% అన్న, ముఖ్యంగా నా ప్రాంత ప్రజలందరికీ కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే డబ్బులు లేకపోయినా ఈరోజు నన్ను ఒక స్టేజ్లో నన్ను తీసుకొచ్చి చట్టసభలో మాట్లాడే అవకాశం కల్పించారు. మరి దానికంటే ముందు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకమైన చొరవ తీసుకొని ఎవరు ఎన్ని రకాలుగా కుట్రలు చేసినా ఆ కుట్రలన్నిటి కూడా తిప్పికొట్టి, కాదు అతను కష్టపడు, అతని టికెట్ ఇవ్వాల్సిందే అనే ఏకైక పట్టుదలతోటి నాకు టికెట్ ఇవ్వడంలో ప్రధాన పాత్ర, మరి ఒక స్టేజ్లో లెవెల్లో లేపడం కూడా ప్రధాన పాత్ర సూత్రధారి రేవంత్ అనే. కాబట్టి తప్పకుండా రేవంత్ అనే కూడా నేను మరణించేంత వరకు కూడా నేను రుణపడి ఉంటా. అదేవిధంగా తోడు నీడగా ఒక తమ్ముడిలాగా సీతక్క నాకు అన్ని రకాలుగా ముందు నుంచి కూడా సీతక్క నాకు కమ్యూనికేషన్ ఉంది. ఆమె కూడా అన్ని రకాలుగా ఇప్పటికీ ఆ ప్రాంతంలో ఇన్ఛార్జ్ మినిస్టర్ రావడం నేను అదృష్టంగా భావిస్తున్నా. తప్పకుండా సీతక్క మీద నాకు నమ్మకం, విశ్వాసం సంపూర్ణంగా ఉంది. ఆమెకు నా సొంత అక్కలాగా, నాకు ఎందుకంటే నాకు చెల్లెలు ఉన్నారు కానీ అక్కలేదు, ఆమె నా సొంత అక్కగా నేను భావించుకుంటున్నా. తప్పకుండా ఆ ప్రాంతంలో ప్రజలందరికీ కావచ్చు, అదేవిధంగా మిగతా మంత్రులందరూ కూడా నాకు ఒక బీదవాడిగా పేదవాడిగా అందరు కూడా ప్రత్యేకించి నిధులు శాంక్షన్ చేయించి నా ప్రాంతానికి నిధులు, అంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే వెనుకబడి జిల్లాగా పేరుపోయింది. అలాంటి ప్రాంతంలో పేదవాడు గెలిచాడు. ఆ పేదవాడి ప్రాంతాన్ని నన్ను డెవలప్మెంట్ చేయకపోయినా నా ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేస్తే చాలు అనే నమ్మకం, విశ్వాసం ఆ రకంగా చేస్తారని నేను నమ్ముతున్నా. ఆ రకంగా నాకు సహకరించాలని కూడా అందరి మంత్రులందరూ కూడా నేను 2 చేతులెత్తి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న, అండ్ ధన్యవాదాలు అన్న. కూడా ఇది వెడ్మ బొజ్జు చెప్తున్నటువంటి మాటలు. ఖచ్చితంగా ఎమ్మెల్యేగానే నేను కొనసాగాలనుకుంటున్నా. ఈ 5 ఏళ్ళు కాదు, ఇంకొక 5 ఏళ్ళు కూడా నన్ను గెలిపించే విధంగా నా యొక్క పనులు అయితే ఉండబోతున్నాయి. ఆస్తులు అంతస్తులు సంపాదించుకోవడానికి నేనైతే రాలేదు. ఒక ఇల్లు కట్టుకుంటాను, ఒక కారు కొనుక్కుంటాను. ఈ 5 ఏళ్లలో నేను పెట్టుకున్నటువంటి వ్యవస్థ మాత్రం ఇదే. నా భార్య ఒక ప్రభుత్వ ఉద్యోగిని, తనకు వచ్చేటువంటి జీతంతో నా కుటుంబం పోషించుకోవడానికి అయితే నేను సిద్ధంగా ఉన్నాను. కావాలంటే నేను దేనికైనా కానీ ప్రజల కోసం చేయడానికి సిద్ధపడతాను. ఖచ్చితంగా ఖానాపూర్ నియోజకవర్గాన్ని సిరిసిల్లతో సమానంగా సిరిసిల్ల నుంచి ఎట్లయితే డెవలప్మెంట్ కనబడిందో ఖానాపూర్ను కూడా అట్లా డెవలప్మెంట్ చేసి కేటీఆర్కే నా యొక్క సవాల్ విసురుతున్నా అనేటువంటి మాటనైతే చెప్తున్నటువంటి పరిస్థితి.